హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 4. ఈరోజు మనం ఈ వీడియోలో సి టోకెన్స్ అంటే ఏంటి, క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి అండ్ అలాగే కీవర్డ్స్ అంటే ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. ఫస్ట్ మనం సి టోకెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సి టోకెన్స్. అసలు టోకెన్స్ అంటే ఏంటి? సో మీకు ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక కార్ తీసుకోండి. కార్ తీసుకుంటే ఇప్పుడు కార్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టోకెన్ అన్నట్టు, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టోకెన్ అన్నట్టు. ఎలాగంటే ఇప్పుడు సీట్ ఉంది, సీట్ అనేది ఒక టోకెన్, స్టీరింగ్ అనేది ఒక టోకెన్, డోర్ అనేది ఒక టోకెన్, ఇంజిన్ అనేది ఒక టోకెన్, టైర్ అనేది ఒక టోకెన్. సో అలాగా ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క టోకెన్ లాగా. సో అలాగే సి లాంగ్వేజ్లో కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క టోకెన్. సో అవేంటో తెలుసుకుందాం. సో మనకి ఈ సి టోకెన్స్లో ఎన్ని ఉంటాయంటే, సి టోకెన్స్ సి టోకెన్స్లో ఫస్ట్ వన్, సో క్యారెక్టర్ సెట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టెంట్స్, అండ్ థర్డ్ వన్ కీవర్డ్స్, ఫోర్త్ వన్ వేరియబుల్స్, ఫిఫ్త్ వన్ డేటా టైప్స్, అండ్ లాస్ట్ థింగ్ సిక్స్త్ వన్ ఆపరేటర్స్. సో సి లాంగ్వేజ్లో ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క టోకెన్ అన్నట్టు, ఇదొక టోకెన్, ఇదొక టోకెన్, ఇదొక టోకెన్ అన్నట్టు. సో మనం ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటూ ముందుకెళ్దాం. సెకండ్ వన్ క్యారెక్టర్ సెట్. క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. క్యారెక్టర్ సెట్. సో క్యారెక్టర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే ఫ్రీ ఫైర్లో ఉండే క్యారెక్టర్స్ కావు. సో క్యారెక్టర్ అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అట్లా. సో ఈ క్యారెక్టర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. సో క్యారెక్టర్, సో క్యారెక్టర్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫాబెట్స్, సెకండ్ వన్ న్యూమరల్స్, అండ్ థర్డ్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్. సో మళ్ళీ ఆల్ఫాబెట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వన్ అప్పర్ కేస్. అప్పర్ కేస్ అంటే మనకు తెలుసు, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు. అండ్ సెకండ్ వన్ లోవర్ కేస్, సో స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. నెక్స్ట్ వన్ న్యూమరల్స్. న్యూమరల్స్ అంటే మనకు తెలుసు 0 to 9 వరకు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. సో మనకి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ గురించి చెప్తాను నేను. సో మనకి యూజ్ అయ్యేవి ప్లస్, మైనస్, ఇది స్టార్ అంటారు చాలామంది. ఈ స్టార్ కాదు, దీన్ని యాస్ట్రిక్ అంటారు. యాస్ట్రిక్ అంటారు దీన్ని. సో దీన్ని స్టార్ అనకూడదు. సి ప్రోగ్రామ్లకు వచ్చేసరికి దీన్ని యాస్ట్రిక్ అంటారు. అండ్ ఇది డివిజన్, సో ఇది డివైడర్. ఇది పర్సంటేజ్ కాదు, దీన్ని మాడ్యులో అంటారు, లేదంటే మాడ్యులస్. సో ఇది పర్సంటేజ్ కాదు. సి ప్రోగ్రామ్ వచ్చేసరికి చేంజ్ అవుతాయి కొన్ని. ఇది అండ్ అంటారు, ఇది అండ్ కానీ దీన్ని అంపర్సాండ్ అంటారు. అండ్ ఇది కాలన్,
సెమికాలన్, కర్లీ బ్రాకెట్స్, ఇది రౌండ్ బ్రాకెట్స్ అనొచ్చు, లేదంటే పారాంథసిస్ అనొచ్చు. సో ఇవి స్పెషల్ క్యారెక్టర్స్. ఇంకా ఉంటాయి చాలా. సో మనం ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. థర్డ్ వన్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏం లేదు, ఇవి ఒక ఫిక్స్డ్ వాల్యూస్ లేదంటే మీరు నాన్ చేంజబుల్ కూడా అనొచ్చు. సో ఇవి ఒక ఫిక్స్డ్ వాల్యూస్ లేదంటే నాన్ చేంజబుల్ వాల్యూస్ కూడా అనొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్తే, ఇప్పుడు కాన్స్టెంట్ అంటే ఇప్పుడు మీ పేరు, నేమ్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో మీ పేరు అనేది చేంజ్ కాదు, ఎప్పటికైనా అది మీ పేరే ఉంటుంది. సో అది చేంజ్ చేయలేం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు పై వాల్యూ 3.14. సో పై అనగానే 3.14 అనే స్ట్రైక్ అవుతుంది, ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం పై ఈక్వల్ టు 3.14 అని. అండ్ అలాగే లైట్ స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనేది నేర్చుకున్నాం. సో ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్, ఇవన్నీ చేంజ్ కావు. ఇప్పుడు నార్మల్గా ఏజ్ ఉంది, ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 19. సో నువ్వు నెక్స్ట్ ఇయర్ వచ్చి నా ఏజ్ అడిగిన అనుకో, అప్పుడు నేను 20 అని చెప్తా. సో ఇది చేంజ్ అవుతుంది. అదే నువ్వు వచ్చి నా పేరు అడిగినావు అనుకో, రోహిత్ అని చెప్తా. నా ఏజ్ అడిగితే 19 అని చెప్తా. అదే నెక్స్ట్ ఇయర్ వచ్చి నువ్వు నా నేమ్ అడిగితే అదే నేమ్ రోహిత్ అనే చెప్తా, అండ్ ఏజ్ 20 అని చెప్తా. ఈసారి ఏజ్ అనేది చేంజ్ అవుతుంది, నేమ్ అయితే చేంజ్ కావట్లేదు. సో అది కాన్స్టెంట్ వాల్యూ నేమ్ అనేది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ అనేది చేంజ్ కాదు, ఇది నాన్ చేంజబుల్. ఇది ఒక్కటని గుర్తుపెట్టుకోండి, నాన్ చేంజబుల్ అని, అంతే. సో నెక్స్ట్ వన్ కీవర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫోర్త్ వన్ కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసిన వర్డ్స్. అంటే సి లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ అనేది డిఫైన్ అయ్యి ఉంటాయి. సో ఆ డిఫైన్ అయిన వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. సో ఆల్రెడీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ కీవర్డ్స్ ఉంటాయి. ఇవి 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ కీవర్డ్స్ అనేది చేంజ్ చేయలేం. వి కాంట్ చేంజ్ దిస్ కీవర్డ్స్. అంటే మనం ఈ కీవర్డ్స్ అనేది చేంజ్ చేయలేం, అవి ఆల్రెడీ ఇన్బిల్ట్లో ఉంటాయి. సి లాంగ్వేజ్ ఇన్బిల్ట్లో కీవర్డ్స్ అనేది డిఫైన్ అయ్యి ఉంటాయి. సో ఇవి మనం చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయడానికి రాదు అది. సో ఆల్రెడీ అవి డిఫైన్ అయి ఉంటాయి కాబట్టి మనం చేంజ్ చేయడానికి రాదు. అండ్ సో మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేయాలంటే ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేస్తాం. క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్, do not use వేరియబుల్ నేమ్స్. మనం ఈ కీవర్డ్స్ అనేది వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయడానికి రాదు. సో యూజ్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది సేమ్. ఈ కీవర్డ్స్ తప్పించి మిగతా ఏవైనా వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయొచ్చు. వేరియబుల్స్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియో ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఈ 32 కీవర్డ్స్ ఏంటో డిస్ప్లే చేస్తా చూడండి. సో చూసారు కదా ఈ 32 కీవర్డ్స్. సో ఈ 32 కీవర్డ్స్ అనేది నేర్చుకోవడం అవసరం లేదు, ఎందుకంటే మీరు డైలీ రెగ్యులర్గా సి లాంగ్వేజ్ నేర్చుకునే కొద్దీ ఆటోమేటిక్గా కీవర్డ్స్ అనేది గుర్తుండిపోతాయి. సో దీన్ని బట్టి అవసరం లేదు, ఒక్కొక్కటి ఇందులో మీకే అర్థమవుతుంటాయి. సో దేనికి యూజ్ అవుతుందని. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.